హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అక్షయ పాత్ర పాండవులకి ఎవరు ఇచ్చారు, అక్షయ పాత్రలోని ప్రత్యేకత ఏమిటి, ద్రౌపది ఎందుకు కృష్ణుని అక్షయ పాత్ర కోసం ప్రార్థించింది, ఉడిపి కృష్ణ మందిరంలో నిత్య అన్నదానం ప్రాముఖ్యత ఏమిటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్షయ అంటే నిత్యమైనదని అర్థం. ఈ పదాన్ని మనం పెద్దవాళ్ళలో చాలా సందర్భాల్లో ఉపయోగించడం మనం వింటూనే ఉంటాం. అయితే అక్షయ పాత్రకు ఎలాంటి నిబంధనలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి. అయితే అక్షయ పాత్రను ఒక్కసారి కడిగితే అది దాని శక్తి కోల్పోతుందంట. పురాణాల ప్రకారం మహాభారతంలో పాండవులు వనవాసానికి వెళ్తున్న సమయంలో వారి వెంట చాలామంది బ్రాహ్మణులు, సుమారు 10,000 మంది వారి వెంట వచ్చారు. పాండవులు వద్దని చెప్తున్న దుర్మార్గులు ఉండే కౌరవుల రాజ్యంలో తాము ఉండలేమంటూ తాము కూడా మీ వెంటే వస్తామని చెప్పారు. దీంతో పాండవులు వీరందరినీ ఎలా పోషించాలి అని మార్గం తెలియక తీవ్రంగా ఆలోచనలో పడ్డారు. అదే సమయంలో పాండవుల్లో ఒకరైన ధర్మరాజు సూర్యుడిని ప్రార్థించగా కరుణించిన ఆది భగవానుడు వారికి అక్షయ పాత్రను ఇస్తారు. ఈ పాత్ర మీద మూత పెట్టి ప్రార్థిస్తే ఎంతమందికైనా దీని నుండి కావాల్సిన భోజనం లభిస్తుందని చెప్పారు. అయితే అక్షయ పాత్రకు ఒక నిబంధన ఉంది. దాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కడిగి బోర్లిస్తే మాత్రం దాని శక్తి కోల్పోతుంది. ఇంకా ఆ రోజు నుండి ఎలాంటి ఆహారం వాళ్ళకి పొందదు. ఇలా కొన్ని రోజుల పాటు పాండవులు ఇంతమంది బ్రాహ్మణులను పోషిస్తూ వస్తారు. ఇదే సమయంలో కౌరవులకు ఒక అనుమానం వచ్చింది. పాండవుల దగ్గర ఏమీ లేదు, అయినా వీరు ఇంతమందిని ఎలా పోషిస్తున్నారో తెలియక వారు కోపంతో రగిలిపోతూ ఉంటారు. అదే సమయంలో ఓ దుర్వాస మహర్షి దుర్యోధనుడికి ఈ విషయాన్ని చెప్పాడు. ఇక ఆ మహర్షి అటు వెళ్తూ పాండవుల వద్దకు ఆతిథ్యానికి వెళ్ళారు. మహర్షి, నేను స్నానం చేసి వస్తాను, ఈలోపు మీరు అన్నిటినీ సిద్ధం చేసి ఉంచండి అని వారితో చెప్తారు. పాండవులంతా కలిసి మహర్షి ఆతిథ్యాన్ని అన్నీ సిద్ధం చేయమని ద్రౌపదికి చెప్తారు. ఆమె కంగారులో అక్షయ పాత్రను కడిగేస్తుంది. దీనితో ఆ పాత్ర నుండి ఎలాంటి ఆహారం అనేది రాదు. దీంతో ద్రౌపది ఇప్పుడు ఎలా అని చింతిస్తూ కూర్చుంటుంది. ఇదే విషయాన్ని పాండవులకు చెప్తుంది. అప్పుడు పాండవులంతా కలిసి కృష్ణుడిని ప్రార్థిస్తారు. అప్పుడు కృష్ణుడు అక్షయ పాత్రను సరిగ్గా చూడమని, కనీసం ఒక్క మెతుకైనా దొరుకుతుందని అంటారు. అప్పుడు ద్రౌపది పాత్రలో మరోసారి చూడగా ఒక్క అన్నం మెతుకు దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చి కృష్ణుడికి ఇస్తుంది. ఆ మెతుకుని ఉపయోగించి కృష్ణ మాయతో వారి కడుపు నిండేలా చేస్తారు. ఆ తర్వాత నది స్నానం చేసి మహర్షి పాండవులు ఆతిథ్యానికి రమ్మని చెప్పగా అతను ఈరోజు కడుపు ఎందుకో నిండుగా ఉన్నట్లు అనిపిస్తుందని చెప్తారు. ఈరోజు వద్దులే, మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోతారు. మధ్వాచార్యులు 13వ శతాబ్దంలో ఉడిపి ప్రాంతంలో పుట్టిన ఒక మహాపండితుడు. మధ్వాచార్యులు ఒకసారి సముద్ర తీరాన వెళ్తుండగా దూరంగా ఒక నౌక దూసుకు వస్తుందని గమనించాడు. తుఫాన్ కారణంగా వల్ల ఆ నౌక ప్రమాదంలో పడింది. ఆ సమయంలో మధ్వాచార్యులు తన శిష్యులతో కలిసి ప్రార్థన చేసి నౌకను రక్షించడానికి ప్రయత్నించాడు. తుఫాన్ ఆగిపోయింది మరియు నౌక సురక్షితంగా తీరానికి చేరింది. ఆ నావికులు కృతజ్ఞతగా తమ వద్ద ఉన్నవన్నీ మధ్వాచార్యులకి సమర్పిస్తారు. అది కృష్ణుడికి ఒక పెద్ద మూర్తితో పాటు ఇతర నిత్య పూజ సామాగ్రి. మధ్వాచార్యులు ఉడిపి ప్రాంతానికి ఆ కృష్ణుడి విగ్రహం తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. అది ఉడిపి కృష్ణ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న అక్షయ పాత్రకు సంబంధించిన కథ కూడా మహాభారతంలోని అక్షయ పాత్ర కథకు పోలికలు ఉన్నాయి. మధ్వాచార్యునికి ఆధ్యాత్మిక శక్తుల వలన నిరంతరం అన్నం సిద్ధం చేసే ఒక పాత్రను పొందారు. ఈ పాత్ర విశేషం ఏమిటంటే దీనిలో ఎంత తిన్నా సరే అది ఎప్పటికీ ఖాళీ కాకుండా ఉండేది. అలాగే ఇందులో సిద్ధమయ్యే అన్నం భక్తులకు పుష్కలంగా ఉండేది. ఉడిపి కృష్ణ మందిరంలో ఇది ఒక ముఖ్యమైన అంశం. భక్తులకు ప్రతిరోజు భోజనం అందించబడుతుంది మరియు వారి సేవకు అక్షయ పాత్రను ప్రతీకగా భావిస్తారు. ఇప్పుడు ఈ ఉడిపి దేవాలయం సంప్రదాయంలో రోజు వేలాది మంది భక్తులకు ప్రసాదం అందించబడుతుంది మరియు ఇది వారి దయ, కృష్ణుని అనుగ్రహం అని నమ్ముతారు. ఇది ఫ్రెండ్స్ మహాభారతంలోని అక్షయ పాత్ర కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరెన్నో వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్.